నాయును అను ఊరిలో చిన్న కుమారుడు చనిపోయాడు. ప్రభు ఏం చేశాడంట, దుఃఖించుచున్న తల్లి దగ్గరికి వెళ్ళి పాడిని ముట్టగా మరణించిన కుమారుడు లేచిబడెను. లేచిన కుమారుని ఎవరికి అప్పగించాడంట? తల్లికి అప్పగించను. ఫుల్ఫిల్మెంట్ అనేది ఎప్పుడు జరిగింది తెలుసా? దేవుడు ఆ కుమారుడిని ముట్టినప్పుడు మాత్రమే. శోధన, బాధ, శ్రమలు, మరణము మనల్ని కబలించొచ్చుగేమో, కానీ దేవుడు మనకు తోడై ఉంటుండగా మనకి ఏ విధమైన లోటులు లేవు. కనుక మనము అలయక సొలయక దేవునిలో మనము సాగిపోదుము అని అంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ తల్లి మరణ బాధతో ఉన్నది. ఈ తల్లి నిరాశతో నిండిపోయినది. మరణ సమయంలో, నిరాశ సమయంలో తోడైన దేవుడు ఇప్పుడు దానిని దేనిగా మార్చేశాడు? విమోచన సమయముగా మార్చేశాడు. ఎంత అద్భుతమనంటే, ఆ కుమారుడు చనిపోగా ఆ పాడెను ముట్టాడు. ఆ కుమారుడు బ్రతికింపబడ్డాడు. తీసుకొచ్చి కుమారుడిని తల్లికి అప్పగించాను అని వ్రాయబడినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు చాలా ఆశీర్వాదాలు చేసేటువంటి దేవుడు. నిన్ను నన్ను మరిచిపోయేటువంటి దేవుడు కాదు. మన మరణ సమయంలో, మన వేదన సమయంలో, మన నిరాశ సమయంలో దేవుడు మనలను విమోచన వైపు నడిపించేటువంటి దేవుడు.